గరుడ పురాణం రహస్యాలు జీవితం, మరణం మరియు పునర్జన్మ. మీరు ఊహించని గరుడ పురాణం రహస్యాలు తెలుసుకోవాలా? మరణం, పునర్జన్మ, కర్మ ఇవన్నీ వాస్తవంగా ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో మీకు తెలియని అనేక రహస్యాలను తెలుసుకోండి. మన భారతీయ సంస్కృతిలో గరుడ పురాణం అనేది అతి విశిష్టమైన పురాణాల్లో ఒకటి. ఇది యోగ, కర్మ, మరణం మరియు పునర్జన్మ వంటి ఆధ్యాత్మిక విషయాలను వివరిస్తుంది. గరుడ పురాణంలో ఉన్న వివరణలు పలు గంభీరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వల్ల అది కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు, మన జీవితానికి సంబంధించి చాలా విషయాలు చెప్పే మార్గదర్శకంగా మారింది. గరుడ పురాణం ప్రకారం మనం మరణించిన తర్వాత మన ఆత్మ తాత్కాలికంగా ఈ భౌతిక శరీరాన్ని వదిలి ఒక కొత్త రూపంలో తిరిగి జన్మిస్తుందని చెప్తుంది. ఈ పునర్జన్మ యొక్క ప్రక్రియ కర్మ ఆధారంగా జరుగుతుంది. బాగా నడిపిన కర్మలు మంచి జన్మను తెస్తాయి, ఇక చెడు కర్మలు దారుణమైన జన్మకు కారణమవుతాయి. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గరుడ పురాణం ప్రకారం మరణం అనేది కేవలం ఒక అంతం కాదు, అది జీవితం యొక్క కొత్త దశ మొదలు. మనం చేసిన పనుల ఆధారంగా మన ఆత్మ వేరే లోకాలకు ప్రయాణం చేస్తుంది. పురాణాలలో చెప్పినట్లుగా కర్మలు మనకు అంతటా బాధ్యత వహిస్తాయి. మనం చేసిన ప్రతి చిన్న చర్య కూడా మన భవిష్యత్తు జన్మను ప్రభావితం చేస్తుంది. గరుడ పురాణం చెప్తుంది, మన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మలు వింత ప్రదేశాలకు ప్రయాణిస్తాయని. ఈ ప్రయాణంలో మన కర్మలు వాళ్లను మారుస్తాయని. ఇక మనం చేసిన చెడు పనులు మన ఆత్మను నరక లోకంలోకి తీసుకెళ్తాయి. అక్కడ పశ్చాత్తాపం, శాపం అనే దుర్గతులు ఎదుర్కొంటాం. కానీ మంచి కర్మలు, ధర్మం మరియు నిజాయితీ జీవించడానికి మార్గం చూపుతాయి. గరుడ పురాణం ప్రకారం మనం మరణించినప్పుడు ఆత్మ రెండు ముఖ్యమైన దశలను అనుభవిస్తుంది. మొదటిది పాపాదిక కర్మ అని పిలువబడే చెడు కర్మల కారణంగా శిక్ష పొందే దశ. రెండవ దశలో ఆత్మను పుణ్యాల దశగా పిలువబడే స్థాయికి తీసుకెళ్లి మంచి కర్మల ద్వారా ఒక నూతన జీవితానికి అవకాశం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మరణం అనంతరం మనం ఎవరో మన శరీరం వదిలి వెళ్లిపోయిన తర్వాత మన ఆత్మ జీవితంలో చేసిన పుణ్యతే మాకు కావాల్సిన జీవన శక్తిగా మారుతుంది. ఇలా గరుడ పురాణం మనకు జీవితం, మరణం మరియు పునర్జన్మకు సంబంధించిన మర్మాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఈ రహస్యాలను తెలుసుకోవడం మనకు ఆధ్యాత్మికంగా మేల్కొల్పడం మరియు మన జీవితాన్ని మరింత జ్ఞానంతో నడపడానికి సహాయపడుతుంది. మరణం ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. మన కర్మలు, మన పనులు మన ఆత్మను ఏ దిశలో నడిపిస్తాయో అవే మన భవిష్యత్తును సృష్టిస్తాయి. ఇప్పుడు ఈ పాఠం మన జీవితంలో ఎలా అన్వయించాలో మీరు ఆలోచించాల్సిన సమయం. ఈ రహస్యాలపై మరింత తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం.